అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని అంటూనే ఇండియాపై కూడా 26% పరస్పర సుంకం విధించారు. అయితే ఇండియాపైన విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్పై డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికాను మరోమారు ధనిక దేశంగా మార్చే సమయం వచ్చిందని ట్రంప్ రోజ్ గార్డెన్లో ఏప్రిల్ 2న జరిగిన అమెరికా లిబరేషన్ డే ఈవెంట్లో వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ సుంకాలతో భారత్లో ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి? అమెరికాపై భారత్ 52% సుంకం విధిస్తుందని చెప్పుకువచ్చిన ట్రంప్ అందులో సగం అంటే 26% సుంకం మాత్రమే ఇండియా నుంచి వసూలు చేస్తామని చెప్పుకువచ్చారు. ఇండియాపై మాత్రమే కాదు, అన్ని దేశాలపై తక్కువలో తక్కువ 10% పరస్పర సుంకాలను ట్రంప్ విధించారు. ట్రంప్ విధించిన ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల 100 దేశాలపైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనా, ఇండియా, జపాన్, వియత్నాం వంటి 60 దేశాలకు అధిక సుంకాల భారం గుదిబండగా మారనుంది. భారత్ $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఈ రంగంపైన ట్రంప్ 13.32% సుంకం విధించబోతున్నారు. దీని ప్రభావంతో భారత్లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నాయి. అమెరికాలో నగల కొనుగోలుదారుల ఖర్చు పెరగనుంది. ఈ రంగంలో ఎగుమతులు తగ్గితే ఆ ప్రభావం చేతివృత్తిదారులు, వ్యాపారులపైన పడుతుంది. భారత్ అమెరికాకు $14.39 బిలియన్ విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తుంది. దీనిపై 7.24% సుంకం పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారవచ్చు. భారత్లో కూడా అనేక మొబైల్స్ ధరలు పెరగవచ్చు. అదే సమయంలో భారత్ $4.93 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అమెరికా మొదట దానిపైన భారీ పన్నులు విధిస్తోంది. అయితే పరస్పర సుంకాల కారణంగా అమెరికాలో బట్టలు చౌకగా మారతాయి. ట్రంప్ ట్యాక్స్లు భారత ఔషధ కంపెనీలకు పెద్ద దెబ్బ. భారత పారిశ్రామిక ఎగుమతులలో ఔషధ రంగానిదే అగ్రస్థానమని వాణిజ్య పరిశోధన సంస్థ GTRI తెలిపింది. ఏటా భారత్ $12.7 బిలియన్ల విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. అయితే భారత్ దిగుమతి చేసుకునే అమెరికా మందులపైన 10.91% సుంకం విధించడం వల్ల వాణిజ్య అంతరం 10.91%గా ఉంది. దీనివల్ల భారత ఔషధ రంగం పైన 10.9% టారిఫ్లు విధించే అవకాశం ఉంది. ఇది అమెరికాలో మందుల ధరలు పెరగడానికి కారణమవ్వడం, ఫలితంగా ఇండియాలో వాటి ఉత్పత్తి మందగించేలా చేస్తుంది. దీని ప్రభావం భారత్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలపైన పడుతుంది. భారత ఔషధ రంగం పైన అమెరికా సుంకాలు లక్షలాది అమెరికన్లకు వైద్య ఖర్చులకు భారాన్ని పెంచుతుంది. అమెరికాలో విక్రయించే జనరిక్ ఔషధాలలో సగానికి పైన భారత్ నుంచి వెళ్ళినవే. జనరిక్ మెడిసిన్స్ అనేవి బ్రాండెడ్ వర్షన్స్కు చౌకైన వర్షన్. అమెరికాలో అలాంటి చౌకైన మందులను భారత్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. డాక్టర్లు రాసే 10 ప్రిస్క్రిప్షన్లలో 9 ఈ మందులకు సంబంధించినవే ఉంటాయి. దీనివల్ల బిలియన్ల కొద్దీ డాలర్ల ఆరోగ్య రంగ ఖర్చును అమెరికా తగ్గించాలనుకుంటుంది. అమెరికా భారత్కు బాదం, వాల్నట్స్, పిస్తా, యాపిల్, పప్పుధాన్యాలు ఎగుమతి చేస్తుంది. భారత్ $2.58 బిలియన్ విలువైన సముద్ర ఆహారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపైన అమెరికా 27.83% వరకు సుంకాలు విధించవచ్చు. ఇది అమెరికాలో రొయ్యలను ఖరీదైనవిగా చేస్తుంది. ఫలితంగా ఎగుమతులు తగ్గి భారత్లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. దీనివల్ల ఈ రంగంపైన ఆధారపడిన వారి ఆదాయం తగ్గుతోంది.